ఫేర్ అని మీరు అనుకోవద్దండి ప్లీజ్. రాఘవేంద్ర గారు మీరు 105 సినిమాలు తీశారు, చాలామంది ప్రొడ్యూసర్లకు మంచి మంచి హిట్లు ఇచ్చారు. రేపొద్దున మీరు ప్రకాష్ని ఆర్కే బ్యానర్కి మాత్రమే పరిమితం చేసి మీరు స్వార్థంతో మీరు పెట్టకుండా ఇండస్ట్రీలో ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారో అంతమందికి అన్ని సూపర్ హిట్లు ఇచ్చేలా మీరు ప్రకాష్ని మీరు గైడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నానండి. అంతే కదండి. థ్యాంక్ యూ సార్. ప్రకాష్ తను ఒక దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారి అబ్బాయిని ఏమాత్రం ఫీల్ అవ్వకుండా ఒక కొత్త డైరెక్టర్లు సీనియర్ల దగ్గరికి వచ్చి ఎలా పని చేయించుకుంటే అలా చేయించుకున్నాడు. నాట్ దట్ ఆయనకి ఏం తెలియదని కాదు, చాలా మేధావి కాబట్టి అణిగిమణిగి ఉంటాడు. జీనియస్, చాలా తక్కువ మంది జీనియస్లో ప్రకాష్ ఒకడు. ఐ విష్ హిమ్ ఆల్ ద సక్సెస్. ఎంత ఐఫీస్ట్గా ఉన్నాయంటే మీరు చూసిన శాంపిల్స్ మాత్రమే, నేను సినిమా చాలా వరకు చూశాను. బట్ రీ రికార్డింగ్ నాకు టైం లేక చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ సలీం సులేమాన్ చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లు, వాళ్ళు అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు, కొన్ని బిట్స్ చూపించాడు ప్రకాష్. ఈ సినిమా మెగా హిట్ అవుతుందని నాకు చాలా నమ్మకంగా ఉంది. ఆల్ ది బెస్ట్ ప్రకాష్, అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ. కోటి గారు. థ్యాంక్ యూ. ముందుగా రాఘవేంద్రరావు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇటువంటి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు. మా కాంబినేషన్లో హిట్ కొట్టాలి నాకు ఎప్పటిండో నా కోరిక, అది ఇంకా తీరలేదు ఆయనతోటి. కానీ ఇటువంటి పెద్ద సినిమాకి నాతో 2 పాటలు చేయించడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ప్రకాష్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. బాయ్. నెక్స్ట్ మిక్కీ మాట్లాడతాం. I would like to congratulate the whole team of this movie, and it was a great experience to make a song for this movie, because when I went to Raghvendra Rao sir, he just heard the song, and there are few chunks in it which he asked me to remove, and he asked me to do some changes and stuff, and it was really a great experience to work under you, sir. And the song came out very well, and I'm just very glad that I'm a part of this movie. I'd like to congratulate Siddharth and Shruti on this wonderful movie, and I hope this movie becomes a big hit. And once again, I'd like to congratulate Prakash. And thank you. Yeah. థ్యాంక్ యూ సార్. సారీ అండి, ఒక్కళ్ళ గురించి చెప్పకపోతే ఇది అఫ్ కోర్స్ ఇది ఆడియో రిలీజ్ ఫంక్షన్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ గురించి అందరికీ తెలిసిందే. విజువల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్, అంత ఫంటాస్టిక్ విజువల్స్ మనం కనపడడానికి రీజన్ ఈజ్ ఫైర్ ఫ్లై అండి. అంజి సినిమాకి నేషనల్ అవార్డ్, మగధీర సినిమాకి నేషనల్ అవార్డ్, అండ్ అగైన్ దిస్ ఇస్ ద 3rd ఫిల్మ్, డెఫినెట్ గా రావాలి. నాకు తెలిసి అంజి సినిమాకి మగధీర సినిమాకి నేషనల్ అవార్డు రావడం పెద్ద గొప్ప కాదు, ఎందుకంటే పోటీ లేదు అక్కడ. అంత గొప్పగా విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాలు పోటీ లేదు. బట్ ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్ లో రోబోతో పోటీ ఉంటుంది. రోబోని బీట్ చేసి అనగనగా ఒక దీనికి నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను ఫైర్ ఫ్లైకి. థ్యాంక్ యూ. ఓకే, సో కంగ్రాట్స్ ఫైర్ ఫ్లై ఇన్ అడ్వాన్స్. అండ్ డైలాగ్ రైటర్ రాజసింహ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ వారు ఈ సినిమాలో ఒక పాటకి కూడా లిరిక్స్ రాశారు. హలో అండి. ఈ సభలో నేను ఒక పాట అయినందుకు చాలా సంతోషంగా ఉంది. రాఘవేంద్రరావు గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. నేను మా గురువు గారు పరచూర్ బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఇండిపెండెంట్ రైటర్గా అవకాశం ఇచ్చారు. రీసెంట్గా జుమ్మందినాదంలో కూడా నాకు డైలాగ్ రైటర్గా వర్క్ చేసే అవకాశం ఇచ్చారు. కానీ ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్, చాలా డిఫరెంట్ ఫిల్మ్ అండి. ఎందుకంటే ప్రకాష్ గారితో వర్క్ చేయడం ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈజ్ ఎ రైటర్ డైరెక్టర్. సో ఆయన చాలా క్లారిటీతో ఆయనకి పర్టికులర్గా ఇదే కావాలి అని చాలా ఫిక్స్డ్గా ఉంటారు. అండ్ ఆయనకి కావాల్సిన అవుట్పుట్ ఇవ్వడానికి అచ్చ తెలుగులో మొట్టమొదటి సినిమా రాయడానికి కష్టపడ్డాను. అండ్ ఈ సినిమాలో సిద్ధార్థ్ చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్తో ఉన్న సిద్ధార్థ్ ధీరుడిగా అద్భుతంగా చేశాడు. శృతి హాసన్ బాబీ డాల్లా చేసింది. అండ్ మంచు లక్ష్మి ఈ సినిమాకే హైలైట్గా నిలుస్తుంది. వీళ్ళందరూ నటించడం వల్ల డైలాగ్ రైటర్గా నాకు కూడా పేరు వస్తుంది.
అంతేకాకుండా ప్రకాష్ గారికి ఇంకొక విషయానికి థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఈ సినిమాలో ఒక లిరిక్ రాసే అవకాశాన్ని కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను, కోరుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ వీ హ్యావ్ దిస్ చైల్డ్ ఆర్టిస్ట్ హర్షిత. మోక్ష. Namaste andarki. I'm very glad to be a part of this project. Acting with Sidhu Anna, Shruti Akka and Lakshmi Akka is a memorable event of my life. And Walt Disney handling this project is an extra milestone for my career. And Prakash Annaya, Raghavendra uncle corrected me till the end of the movie. Not to forget Soundar uncle, the big assert of the movie. And thanks for all other technicians who have strained to get the venture successful. Thank you. అమ్మ పిట్ట కొంచెం కూతగనం అంటే ఇదే. ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ ని చూసాము. వాళ్ళు పెద్దదయ్యాక వాళ్ళు అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏ హీరోతో అయితే చేశారో హీరోయిన్లుగా కూడా చేశారు. చూద్దాము ఫైనలీ వేర్ హర్షిత ఇస్ గోయింగ్ టు ల్యాండ్. ఇక వి ఆల్మోస్ట్ కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ ది షో. మోహన్ బాబు గారు మాట్లాడతారు. బట్ బిఫోర్ దట్ ది మెయిన్ కాస్ట్, ది ధీరుడు నాట్ ధీరుడు ధీరని ఇప్పుడే పేరు పెట్టారు రాజమౌళి గారు. ధీరని ఆర్ ఐరంధ్రి శృతి హాసన్. అందరికీ నమస్కారం. అనగనగా ఓ ధీరుడు ఒక గొప్ప సినిమా. ఈ సినిమాలో నాకు డెబ్యూ ఛాన్స్ ఇచ్చింది రాఘవేంద్రరావు గారికి చాలా థ్యాంక్స్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ సార్, థ్యాంక్ యూ. I'm very glad to be here today to support and to be a part of our director Prakash Rao's fascinating vision. It's been such an extraordinary journey. Our entire cast and crew have been so amazing. Our special effects team, our costume designers, our art directors, our cinematographer Soundar, who really with this work has taken this film to an international level. Our cast, Lakshmi, it was wonderful working with her. Our very talented and eloquent Harshita. And Siddharth, with whom it was an absolute pleasure to work. I learned so much. Very dedicated, very committed. But what I really admire is the life he's breathed into the character of Yoda. He's taken it above and beyond an ordinary action hero. He's given it a heart and a brain, and it's very much the soul of the film. The very, very unique thing about this, like Prakash does everything in his very unique way, is that we have not one but 4 outstanding music directors. And I am thinking that this is going to be another special addition to this already fabulous film. Thank you and good evening. You know, dreams do come true, Andy. I'm the main example for it. And I have to, lastly but not leastly, thank my dad, the one and only Mohan Babu garu. Nana, మీరు మీ డ్రీమ్ని మర్చిపోకుండా మీ కష్టాన్ని మెడ్రాస్కి వచ్చి మీరు పాండీ బజార్లో తిరుగుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. అండ్ మీ డ్రీమ్ని మీరు బిలీవ్ చేశారు కాబట్టి వీఆర్ ఆల్ హియర్ టుడే, విష్ణు, మనోజ్ అండ్ ఐ. అండ్ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ us as such great artists. అండ్ ఆయన చేతికి చిన్న గోటికి కూడా పనికిరావండి. ఇక్కడ ఆయన పక్కన కూర్చొని నేను మాట్లాడుతున్నానంటే I'm very excited. నేను ఒక తెలుగు సినిమాలో యాక్ట్ చేశాను. Thank you very much and a very good evening. Sidhu. అందరికి నమస్కారం అండి. ఈ సభకు వచ్చిన పెద్దలందరికీ ఫస్ట్ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ వి రియల్లీ అప్రిషియేట్ యువర్ బ్లెస్సింగ్స్. అనగనగా ఓ ధీరుడు ఈ సినిమాలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు కుమారుడు ప్రకాష్ రావు, ప్రాబబ్లీ ద గ్రేటెస్ట్ యాక్టర్ దట్ ఎవర్ లివ్డ్ కమల్ హాసన్ గారు కుమారి శృతి హాసన్, డైలాగ్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు గారు కుమారి లక్ష్మీ ప్రసన్న.
తర్వాత నేను మా నాన్న ఎవరు ఏం చేస్తుంటారో మీ ఎవరికి తెలీదు. అయినా సిద్ధార్థ్ అనే మామూలుడిని ఓ యోధుడుగా ఊహించే ధైర్యం చూపించిన కె రాఘవేంద్రరావు గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. This is not an ordinary film. This is not an ordinary team. I'll start in specific order of importance. The technicians of this film are warriors, each and every one of them. I'll start with one of my closest friends in the world, Soundar. Thank you so much for your commitment, your genius, 1.5 years of your patience, and Prakash mind lo ఉన్న vision ni లెన్స్ మార్చి కటర్ పెట్టుకుని లైట్ పెంచి తాడేసి లాగి బయటకు తీసుకురా వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇట్ ఈస్ ఎంటైర్లీ క్రెడిట్ టు యూ. భూపేష్ భూపతి, ది ఆర్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఇంకా పాప అతనికి రెస్ట్ లేదు. నైట్ అంతా కూర్చుని డిజ్నీ ల్యాండ్కి వెళ్ళి రీసెర్చ్ చేసి వచ్చి ఇలాంటి బ్యూటిఫుల్ ఒక